అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి, మయన్మార్ వానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్య చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగోట్లు చేపించుకోలేదా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేపించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు, పాస్పోర్ట్లే చేపించిన దొంగలీళ్ళు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది, రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీ హిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 45 36 అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలా. జూబ్లీ హిల్స్ లా, లోకల్ జూబ్లీ హిల్స్ లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే? ఎవరు కనుసన్నలో నడుస్తుండే తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లా. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే మరి అప్పుడు? ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు. ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు.